జిల్లా మందమరిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకొని హనుమాన్ మాలాధారులు 108 సార్లు చాలీస పారాయణం చేశారు. సింగరేణి జీఎం రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 12న మహావీర్ జయంతి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తుడికి అన్నం తినేకోవాలి ఆలయానికి వస్తే అని చెప్పి ఆ పుస్తకాన్ని చక్కగా చేసుకుంటూ ఇక్కడ ఎంతమంది వచ్చినా అందరికీ అన్నం పెట్టాలని ఏర్పాటు చేస్తున్నారు. తప్ప లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఇవాళ వ్యవసాయ సమాచార కార్యక్రమాలు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్, తాజుద్దీన్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. Long live, 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 long live. Narendra Anna, Narendra Anna, long live, long live. गाना ऊपर वो याला प्यारो का पे ఈ రోజు సుడా చైర్మన్ మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు వేడుకలు కోర్టు చౌరస్తాలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి జుంజుపల్లి వివేక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. నరేంద్ర అన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి పూర్తి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేని సమయంలో వారు నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా చాలా సక్సెస్ఫుల్గా ఈ కాంగ్రెస్ పార్టీని కరీంనగర్లో నడిపి ఈరోజు ఇంత బలమైన క్యాడర్ను తయారు చేయడంలో వారు కీలక పాత్ర పోషించినందుకు నరేంద్రన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. కొరివి అరుణ్ కుమార్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు. ఈరోజు సూడా చైర్మన్ గారి జన్మదినం సందర్భంగా ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జుంజుపల్లి వివేక్ ఆధ్వర్యంలో నగరంలోని కోర్టు చౌరస్తాలో వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చేయడం జరిగింది. సూడా చైర్మన్గా కాకుండా ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి గత 34 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఇప్పుడు సూడా చైర్మన్గా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30-40 కోట్లతో అభివృద్ధి పదంలో నడుస్తున్న మన కోమటిరెడ్డి నరేందర్ అన్న గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని వారు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని వారి జన్మదిన సందర్భంగా మరోసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాను. మొహమ్మద్ తాజుద్దీన్, మైనార్టీ సెల్ చైర్మన్, కరీంనగర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మోదీ పాలనపై దేశవ్యాప్తంగా ఉన్న విశ్వాసానికి విజయమే నిదర్శనమని పార్టీ నేతలు కొనియాడారు. అస్సాంలో పుదుచ్చేరి 3 రాష్ట్రాలు కైవసం చేసుకోవడం జరిగింది. అరాచక పాలన నుండి సుస్థిర పాలనకు బెంగాల్లో ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సుమారుగా 2 మాసాలుగా అమిత్ షా గారు కానీ, దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కానీ, మరియు యోగి గారు కానీ బెంగాల్ను వారు కేంద్రాన్ని చేసుకొని
సుస్థిరంగా చాలా మట్టుకు అనేక బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి బెంగాల్ ప్రజలకు ఒక నిర్దిష్టమైన హామీ ఇచ్చి ఉత్తరప్రదేశ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి అజయ్ పాల్ శర్మ గారిని అక్కడ డిప్యూట్ చేసి అక్కడ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా నేనున్నాను, మీరు నిర్భయంగా బయటకు వచ్చి ఓటేయండి అని చెప్పి హామీ ఇవ్వడంతో ప్రజలందరూ వచ్చి ఓటేసి అఖండ మెజార్టీని సాధించడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారు ఏదైతే గత ఎన్నికలైన వెంటనే సిఆర్పిఎఫ్ని తొలగించడం వల్ల అక్కడ జనాలందరినీ బీజేపీ కార్యకర్తలను సానుభూతి పరులందరూ టీఎంసీ గుండాలు చంపివేయడం అనేక రకాల హింసించడం జరిగింది. ఈసారి అమిత్ షా గారు ఎలక్షన్ అయిన తర్వాత 2 మాసాల వరకు సిఆర్పిఎఫ్ ఇక్కడే ఉంటుంది, మీరు ఎలాంటి భయాలకు గురి కావద్దు, నేను ఉన్నాను అని చెప్పి హామీ ఇవ్వడం చేత అలాంటి హామీ చేత ప్రజలందరూ బయటకు వచ్చి నిర్భయంగా ఓటేసి అఖండ మెజార్టీని ఇచ్చినందుకు అక్కడి ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే దేశ ప్రధాని గారికి, మరి అమిత్ షా గారికి, మరి యోగి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నిర్మల్ పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా మనం చిన్నగా సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు బీజేపీ వారి ఆధ్వర్యంలో మనము విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ విజయోత్సవ సంబరాలు 3 రాష్ట్రాల లోపల బీజేపీ పార్టీ గెలుపుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా అనేక రకాలుగా సంతోషపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ గెలుపు ఉద్దేశము మహిళలు ఏదైతే 33% రిజర్వేషన్ మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడైతే మన వ్యతిరేక పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఓటు వేసి వీగిపోయేటట్టు చేసినాయో దానికి గుణపాఠంగా ఈ 3 రాష్ట్రాల మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేసి వాళ్ళందరూ కూడా ఓటు వేసి బీజేపీ పార్టీ గెలిపించింది. సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలన్నీ కూడా ఈ సందర్భంగా గుణపాఠం నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓటు వేసి ఈ 3 రాష్ట్రాల విజయానికి దోహదపడ్డటువంటి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై శ్రీరామ్. నిన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మరి 3 రాష్ట్రాల్లో అఖండ మెజారిటీ సాధించి అఖండ భారత దిశగా మరో 3 అడుగులు ముందుకేసి భారతీయ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షముల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే రోజులలో గతంలో 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరు కాక తప్పదు. మరి వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా విదేశీ శక్తులతో చేతులు కలిపి ఈ మమతా బెనర్జీ ఆడిన 15 సంవత్సరాల నాటకం ఈ నిన్నటితో ముగిసిపోయింది. ఎందుకంటే అక్కడ విచ్చలవిడిగా విదేశీయులు భారతదేశంలోకి ఎంట్రీ అయ్యి మరి దేశ భద్రతను భంగం చేసేందుకు మరి ఇప్పుడు దాన్ని చెక్ పెట్టే విధంగా మన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మన కేంద్ర హోంశాఖ మంత్రులు మన అమిత్ షా గారు కానీ తీసుకున్న నిర్ణయాల వల్ల చరిత్రలో కని విని ఎరగని రీతిగా 92% పైగా పోలింగ్ నమోదై మరి అందరూ నిర్భయంగా బయటకు వచ్చి ఓటేసి నిజమైన దేశభక్తిని చాటుకున్నారు. కాబట్టి ఈ 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలిపించిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ విజయంలో భాగమైనందుకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరి ఇట్లాగే రానున్న రోజులలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జెండా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ఒక సమైక్య దేశంగా, ఒక పెద్ద సామ్రాజ్యంగా, హిందూ సామ్రాజ్యంగా విస్తరించాలని కోరుకుంటూ ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అడుగులేస్తారో, ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అడుగులేస్తారో రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్ళందరినీ దేశం నుంచి తన్నుకొట్టే రోజు దగ్గరకు వస్తుందని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నిర్మల్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై భారత్. నిన్న 4వ తేదీ నాడు 5 రాష్ట్రాలకు చెందిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 5 రాష్ట్రాల నుండి 3 రాష్ట్రాలు విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ, దానికి సారథ్యం వహించినటువంటి మన యశస్వి ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు చాణక్యుడు లాంటి అమిత్ షా గారు మరియు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించి సునీల్ బన్సాల్ గారి యొక్క వ్యూహంతో
మొత్తము 3 రాష్ట్రాలలో విజయం సాధించడానికి తోడ్పడినటువంటి కార్యకర్తలకు మరియు అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారతదేశంలో ఈ డెమోగ్రఫీ చేంజ్ చేయడానికి అంటే మహమ్మదీయులు వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఏదైతున్నాయో దాని యొక్క జనాభాలో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులను జరగకుండా ఇప్పుడు కట్టడి చేయడానికి చొరబాటుదారులను కట్టడి చేయడానికి బెంగాల్లో సరిహద్దులను నిర్మించడానికి ఇప్పుడు చాలా దోహదపడుతుంది. కాబట్టి ఇన్ని రోజులు మమతా బెనర్జీ చొరబాటుదారులకు మద్దతు ఇస్తూ హిందువులు ముస్లింలే ఇస్లామీకరణ చేస్తూ ముస్లింలే ప్రధాన ఓటర్లుగా భావిస్తూ వారి యొక్క అడుగులకు మడుగులొత్తుతూ వారిని సంతృప్తికరణ యొక్క రాజకీయాలు చేస్తూ మన హిందువులను ఏ విధంగా అయితే అంచివేశారో మన మహిళల మీద ఏ విధంగా అయితే అరాచకాలు జరిగినాయో అవన్నిటికీ సమాధానంగా నేడు సోదరి ఇప్పుడు చెప్పినట్టు మహిళలు బెంగాల్లో ముఖ్యంగా బెంగాల్లో చాలా అరాచకాలకు లోనయ్యి వారి యొక్క ఆకృత్యాలను కట్టడి చేయలేకపోయిన సందర్భంగా ఇప్పుడు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం వల్ల ఓటర్లు అందరూ బయటకు వచ్చి ఓట్లేసి తర్వాత తర్వాత భరోసా నరేంద్ర మోదీ గారు ఆ భయానికి వారు ఓటేయడానికి వస్తే ఉన్న భయానికి మీకేం కాదు అని చెప్పేసి భరోసాని ఇచ్చారో ఆ భరోసా కారణంగానే ఓట్లు జరిగిన తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత ఆ పోస్టు హింస ఎట్లా జరుగుతుందో దాన్ని కట్టడి చేయడానికి సిఆర్పిఎఫ్ తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ను అమిత్ షా గారు మరియు ఎన్నికల కమిషన్ ముఖ్యంగా ఎన్నికల కమిషన్కు మనం ధన్యవాదాలు చెప్పాలి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి సందర్శించారు. నెల రోజులుగా ధాన్యం కేంద్రాల్లోనే ఉంటున్నా తూకం వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం తగ్గిపోవడం వల్ల రైతులు బరువు కోల్పోయి నష్టపోతున్నారని ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. హమాలీల కొరతను తీర్చి వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను కోరారు. సారంగపూర్ బట్టపల్లిలో ఉన్నా ఇప్పుడు బట్టపల్లిలేమో జోకుడు స్టార్టే కాలేదు. అన్నీ ఇక్కడే ఉన్న బాబు చేస్తున్నామని చెప్పిండ్రు, సారంగపూర్ కూడా చేస్తున్నామని చెప్పిండ్రు. మూమెంట్ లేదు. ఆ డీసీఎంఎస్ వాళ్ళు చేస్తున్నారు నయం, డీసీఎంఎస్ వాళ్ళు ఇంత చేస్తున్నారు నయం బాబు. మన సొసైటీ ఏదో మూమెంట్ లేదు బాబు. మరి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో ఏం చేస్తారో. రండి బాబు, నేను ఇప్పుడు ఇక్కడనే ఉన్నా. నేను రైట్ సారంగపూర్ కూడా చూసుకోవడం. థ్యాంక్ యూ. అది ఇప్పుడు మీతో మాట్లాడుతాం కదా, ఈ బట్టపల్లి వాళ్ళు యాక్చువల్లీ ఏదైతే ఉందో వేరే కాడికి వెళ్ళి మీకు చూపెట్టడానికి కొరకు 4 లేబర్ని పట్టుకొచ్చి ఒక 4 సంతలు జోకి మీకు ఫోటో పెట్టిండ్రు. మళ్ళీ లేబర్ వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు లేబర్ లేరు, జోకులు లేదు. ఈడ సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఇంకో సెంటర్ ఇన్ఛార్జ్ మాట్లాడండి సార్. నేను అబద్ధం ఆడితే చెప్పు తీసు. వాళ్ళ లేబర్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయిండ్రు అని మళ్ళీ అబద్ధం ఆడచ్చు. రైతుల కొరకు మాట్లాడతాం. నిన్న ఈవినింగ్ వచ్చిండ్రు, మళ్ళీ అక్కడ పోతారం కాడ ఇవాళ లారీ లోడ్ ఉందని వెళ్ళిర్రు. మళ్ళీ ఇవాళ సాయంత్రం వస్తా అన్నారు వాళ్ళే. బాబు వాళ్ళు తాత్కాలికంగా మీకు ఫోటోలు పెట్టడానికి కొరకు ఏది అవుతుందో పోతారంగిలు పట్టుకొచ్చి 4 సంతులు సరిగ్గా 4 జోకిలు ఇక్కడ ఉన్నాయి. అది పెట్టేసినాక మళ్ళీ వాళ్ళు లేబర్ వెళ్ళిపోయినరు. ఆ శివకి ఇచ్చేసేయండి. మరి వీళ్ళకి అమ్మాయిలది కూడా అరేంజ్మెంట్ కావాలి కదా బాబు. ఇప్పుడు దీనిలో ఏమవుతుంది బాబు అంటే డిలే కావడంతో వరి ధాన్యం వెయిట్ లాస్ అవుతున్నది. మనకు 17 మాయిశ్చర్ ఏమైపోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఈవెన్ లెస్ దెన్ 10 పోతుంది మాయిశ్చర్. ఇప్పుడు జోగేటప్పుడు 16, 17 ఉంటుంది అనుకో బాబు. వాడు అన్లోడ్ అయ్యే సమయానికి అది 10, 12 వస్తున్నది. మరి వెయిట్ లాస్ ఎవరు నష్టపోవాలి? మీ సెంటర్ మీ కొనుగోలు ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జి నష్టపోవాలి. వాళ్ళు అది రైతు మీద వేస్తున్నారు. కాదు సార్, ఎప్పుడైతే తూకం వేస్తారో తూకం ఇచ్చినప్పుడు ఎంత వెయిట్ వస్తుందో అంత వెయిట్ మీరు రైతు కట్టియాలి. మీరు ఈ తూకం ఇచ్చినాక అన్లోడ్ బిట్వీన్ పీరియడ్ ఉంటుంది కదా,
ఆ బిట్వీన్ పీరియడ్లో వెయిట్ లాస్ అవుతున్నది. ఆ వెయిట్ లాస్ ఏదైతుందో రైతు మీద వేస్తున్నారు. మరి అది రైతుకు నష్టం కాదా? ఏమోనైనా ఇప్పుడు జోకినాడు మనకి 24 గంటల లోపల అన్లోడ్ కావాలి. 24 గంటల లోపల అన్లోడ్ కావాలి బాబు. అట్లయితే వేరుంటుంది. నీకు 24 గంటలు కానీ వారం రోజులు అనేది ఇతలేదు. చూడండి బాబు, ఈ బట్ట వెళ్ళిపోతారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలో మంగళవారం అర్ధరాత్రి వీచిన పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలో గోడ కూలి నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో తండ్రి కొడుకులైన నాగరాజు, అభిరామ్ ఉండడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 6 తీవ్రంగా గాయపడగా వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. 10 గంటలకు వడగళ్ళ గాలికి రైతులు ఇక్కడ వరిధాన్యం పోసుకోవడం జరిగింది. వర్షం వస్తుందని చెప్పేసి కవర్లు కప్పుకుందామని వచ్చే పరిస్థితిలో చాలా వర్షం బాగా వడగళ్ళతోటి వర్షాలు విపరీతంగా రావడంతో ఎక్కడిదక్కడ మొత్తం కొట్టుకపోయినాయి. వడ్లు కూడా బాగా తడిసినాయి. ఆ రైతులు వడ్లు బాగా వర్షానికి వర్షపడక పక్కకున్న రేకుల షెడ్లో వచ్చి ఉండడం జరిగింది. ఆ రేకుల షెడ్డు పైన కూలి 2 స్పాట్ల డెడ్ అయ్యారు. ఇంకొక 4 తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంపలపల్లిలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇదైతుంది. 20 రోజులైనా కూడా ఇదివరకు ధాన్యం కొనడం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడతారు రైతులు. చాలా కష్టాలు అవుతాయి కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఏ మిల్లర్స్ కానీ పట్టించుకోకనే మాకు ఈ గోసకొచ్చింది. ఇలా రైతులు చనిపోవడానికి కారణం ప్రభుత్వమే తప్ప మరొకటి లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. 2 రైతులు ఇక్కడ స్పాట్లో చావడం జరిగింది. చాలా ఇంకా 3 గాయాలు అయ్యాయి. గంపలపల్లిలో కూడా 2 స్పాట్ డెడ్ అయ్యారు. కాబట్టి తక్షణమే జనగామ జిల్లా దేవరుప్పల మండలం మన్పహాడ్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేస్తున్నారని, గొల్లపల్లి అనంతలక్ష్మి రైస్ మిల్లలో క్వింటాలకు అదనంగా 2 కిలోలు అడుగుతూ దోపిడీ చేస్తున్నారని సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆరోపించారు. రైతుల పక్షాన పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్కార్ చాలా జాగ్రత్త, ఎందుకంటే రైతులు చాలా బాధపడుతున్నారు. రైతుల కన్నీరు వేస్తే ఏ ప్రభుత్వాలు ఆగలేదు. అర్థం చేసుకో పాపం. ఈ రోజు మేము రోడ్ పై అక్కడ జనగాం నుండి ఇక్కడ చూసినాం. రోడ్ల మీద కుప్పలు పడ్డాయి. రాత్రి వర్షం పడి నానా బీభత్సం అయిపోయింది. రైతులకు కాలు కష్టం చేసి 1 రూపాయి రాకుండా అయిపోయింది వాళ్ళ బతులు. ఎంబడే కలెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ బాధ తీర్చాలి. ఖబర్దార్. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం రాచాపూర్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బైండ్ల వారి సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుతున్నాయి. మహాలక్ష్మి, పోచమ్మ దేవతలకు బోనాలు సమర్పించగా గురువారం పెద్దమ్మ పెద్దిరాజులు కళ్యాణ మహోత్సవం జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భక్తాదుల ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవం సందర్భంగా మా రాచాపూర్ గ్రామంలో 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 4 రోజుల కార్యక్రమంలో భాగంగా 4వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి పెద్దమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని పోయి పూజలు చేసి ఆ పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 3వ రోజు ఇక్కడ గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మీదేవి మరియు పోచమ్మలు గ్రామ దేవతలకు ఇలా గావు కార్యక్రమము అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి ఈరోజు ఉదయం 8 గంటలకు బోనాలు తీసుకొని ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మి మరియు పోచమ్మ దేవాలయాలకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మంచిగా ఆనందాలతో నిర్వహించుకుంటున్నాము. ఇందులో ప్రతి ఇంటికి సంబంధించిన బంధువులు ఇరుగు పొరుగు గ్రామస్తుల నుండి చాలామంది ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీడీసీ సభ్యులకు ధన్యవాదాలు. అయితే రేపు ఆఖరి రోజు అయినటువంటి 7వ తారీఖు అమ్మవారి కళ్యాణోత్సవము, పటము, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. కావున ఈ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా లక్ష్మీచంద మండలం రాజాపూర్ గ్రామము పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నుండి ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న మొన్న ఊరు తిరగడం జరిగింది. ఇవాళ పోచమ్మ తల్లికి మరియు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. ఇటు ఉత్సవంలో భాగంగా బయలువారి నృత్యాలు ఆకట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. మరియు రేపు పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కావున దీనికి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై మన పెద్దమ్మ తల్లి పండుగను ఘనంగా జరుపుకోగలని మా యొక్క వినతి. 5వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి పుట్టింటి అంటే బిడ్డని తోడుకోవడం రావడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఉత్సవాన్ని 5వ వార్షికోత్సవాన్ని ఇంకా ఘనంగా ముగింపు చేయగలరని మా యొక్క సంఖ్యలో వచ్చి తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మహాసంఘ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా జరిగింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతిందని ప్రభుత్వం ప్రకటించిన 12,000 ఆర్థిక సాయం సంక్షేమ బోర్డు హామీలు వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. డ్రైవర్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా బంద్ చేస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెనుక నుంచి సైడ్ నుండి వచ్చి వాళ్ళు కెమెరా పెట్టి ఫోటోలు తీస్తున్నాం. మేము రోజుకి 50 రూపాయలు, 100 రూపాయలు, 400 రూపాయలు సంపాదించలేని పరిస్థితిలో వీళ్ళ పోలీసు వాళ్ళకి చాలానే రోజులు 500 రూపాయలు వస్తున్నాయి. వీళ్ళు సైడ్ నుండి కొడుతున్నారు. వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు క్రమబద్ధీకరించే పద్ధతిలో ట్రాఫిక్ వదిలిపెట్టి మా మీద పడుతున్నారు. వీళ్ళేమైనా డబ్బులు రావాలి వీళ్ళకు. కాబట్టి వాళ్ళు అదే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ కబడ్దార్ మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇదేదైతే చాలానే ఏదైతే సైడ్గా నిలబడి వీళ్ళు దొంగచాటున ఏదైతే కెమెరాలు ఉంటున్నారో దాన్ని పక్కన పెట్టాలి. అలాగే ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయలు ఏదైనా సంక్షేమ బోర్డు ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇవ్వాలి. అలాగే పార్కింగ్ స్థలాలు లేని ప్లేసుల్లో పార్కింగ్లు ఏర్పాటు చేయాలి. అలాగే ఇంకోటి ఓలా ఊబర్ బైకులు మరీ ఘోరం అండి. అలా మొదటగానే ఈ ప్రభుత్వము బస్సు ఫ్రీ వల్ల నష్టపోతున్న ఒకటే ఇది. ఈ ఓలా ఊబర్ బైకులు ఓన్ ప్లేట్ బండ్లు ఇంటికి నడిపించేటువంటి ఓన్ ప్లేట్ బండ్లు ఈరోజు దందా చేసుకుంటూ యథేచ్ఛగా చేస్తున్నారు. ప్రభుత్వం చూస్తున్నారు. ఇంతవరకు కరెక్ట్ అంటున్నాం. ఏంటంటే ఓలా ఊబర్ బైక్ వాళ్ళు ఈరోజు ఓలా ఊబర్ బైక్ యాప్ ఓపెన్ చేసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా యాప్ వేసుకొని వాళ్ళు జాబ్ వెళ్ళే పరిస్థితి వెళ్ళేటప్పుడు ఉట్టిగా ఫ్రీ వెళ్ళకుండా యాప్ వేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ పోతున్నారు. ప్రతి వేల మంది ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు మనకు గండి కొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రవాణా శాఖ ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఒక రూట్లో మేము రాకపోయినా బండి పార్కింగ్ పెట్టకుండా సైడ్లో పెడితే మాకు ఛాలెంజ్ చేస్తున్నారే, వీళ్ళు ఎందుకు అడ్డుకుంటలేరు, ప్రభుత్వం వీళ్ళు ఎందుకు అడ్డుకుంటలేరు? ఇంటికి నడిపించే బండి పబ్లిక్ సర్వీస్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటారు? తప్పు కదా. ఒకవేళ నడిపించాలనుకుంటే ట్యాక్సీ ప్లేట్ బండ్లని ఏర్పాటు చేయండి, వాళ్ళు ట్యాక్సీ నడిపించుకోండి. మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంటికి నడిపించుకున్న బండ్లు ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే ఎందుకు చూడుకుంటూ ఉంటున్నారు? వాళ్ళని ఏమంటలేరు. మేము ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు కట్టుకుంటూ ఫిట్నెస్ రూపంలో, పర్మిట్ రూపంలో, లైసెన్స్ రూపంలో మేము డబ్బులు కట్టుకుంటుంటాం కూడా మా మీద వేసిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఇప్పటికైనా కూడా ఆలోచన చేయాలి. డ్రైవర్లను ఆదుకోవాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఏదైతే హామీ ఇస్తున్నటువంటి 12,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే సంక్షేమం కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఓలా ఊబర్ అక్రమ నడుస్తున్నటువంటి తక్షణమే అడ్డుకోవాలి. లేని పక్షంలో ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క ఓలా ఊబర్ నడిపించి బైక్ వాళ్ళని కొట్టే పరిస్థితి వస్తుంది, కొట్లాడే పరిస్థితి వస్తుంది. దానికి ఏదైనా బాధ్యత, దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి వస్తుంది, హెచ్చరిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే నిన్న స్పందించి మీరు దీని మీద ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో పేదల భూములపై సమీక్ష సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం అన్సైడ్ భూములకు తక్షణమే యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రొఫెసర్ కాసిం, బుగ్గ మైసయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం దళితుల భూములను లాక్కోవడం ఆపాలని, వారికి పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని, న్యాయం చేయాలని కోరారు. కల్పించాలి అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు, భూమి మాదే, భూమి మీద హక్కు మాదే, భూమి మాదే, భూమి మీద హక్కు. భూములు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని ఏకైక నినాదంతో మేము పనిచేస్తున్నాం. రెండో నినాదం ఏంది? భూమి లేని వారికి భూములు ఇవ్వాలి. ఈ రెండో నినాదాల మీద గత 5 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. ఈ పని చేస్తున్న క్రమంలో గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు వారికి మేము విన్నవించినాం. ఆ సందర్భంగా వారు ఎక్కడైతే జోగిపేటలో మీటింగ్ జరిగినప్పుడు ప్రభుత్వాలు భూములు కబ్జా చేసి గుంజుకుంటున్నాయి, మా ప్రభుత్వం వస్తే మేము అసైన్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత రెండోసారి వరంగల్లో రైతు డిక్లరేషన్ జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన ఆనాడు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలో కూడా యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత మూడోసారి ఏమైంది? చేవల్ల దళిత డిక్లరేషన్ కూడా భూములు ఇస్తామని చెప్పారు. ఈ 3 ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మేము ప్రభుత్వంలోకి వస్తే భూములు ఇస్తామని చెప్పి. అన్న ప్రకారం కొద్దిగా వరకు జరిగింది. ధరణిని రద్దు చేసి భూభారతి తెచ్చి భూములు లెక్కలు తీస్తుంది. కానీ ఇప్పటికే కాలం 2 సంవత్సరాలు గడిచిపోయింది. కనుక ఈ ప్రజాప్రభుత్వాన్ని మా గౌరవనీయులు పెద్దలు కాసిం గారు, రామకృష్ణ గారు, చింత సామన్న గారు, తమ్ముడు చెవెల సునీల్ గారు, నరసింహ అందరు ప్రజా సంఘాల మద్దతు